బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం 1 అర్థం బ్రహ్మ విష్ణు దేవతలు ఆరాధించే శుద్ధమైన ప్రకాశవంతమైన లింగాన్ని జన్మజీవి కష్టాలను నివారించే సదాశివుని లింగాన్ని నేను భక్తిగా నమస్కరిస్తున్నాను. దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం 2 అర్థం దేవతలారా అత్యంత ఆరాధించిన కామాన్ని ధ్వంసం చేసే కరుణతో నిండిన లింగాన్ని రావణపు అహంకారం దుర్మార్గాన్ని నివారించే శివుడి లింగాన్ని నేను నమస్కరిస్తున్నాను. సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివ లింగం 3 అర్థం అత్యంత సుగంధాలతో అలంకరించబడిన బుద్ధి మరియు జ్ఞానాన్ని పెంపొందించే లింగాన్ని సిద్ధులు దేవతలు అసురులు సైతం ఆరాధించే సదాశివ లింగాన్ని నేను నమస్కరిస్తున్నాను. కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం 4 అర్థం మొనితరత్నాల కనక మహామణి తో అలంకరించబడిన నాగరూప ధారణ చేసిన కాంతిమంతమైన లింగాన్ని దక్షయజ్ఞం ద్వారా ఏర్పడిన రాక్షస దుష్టతలను నివారించే శివుడి లింగాన్ని నేను నమస్కరిస్తున్నాను. కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం 5 అర్థం కుంకుమ చందనతో అలంకరించబడిన పంకజమాలలతో సుందరంగా కాంతి పొందిన లింగాన్ని సంకలిత పాపాలను ధ్వంసం చేసే శివుడి లింగాన్ని నేను నమస్కరిస్తున్నాను. దేవగణార్చిత సేవిత లింగం భావై రభక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివ లింగం 6 అర్థం దేవతలచే ఆరాధించబడే భక్తుల భావనతో సేవించబడే కోటి సూర్యుల కాంతిని ప్రసరించే సదాశివ లింగాన్ని నేను నమస్కరిస్తున్నాను. అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం 7 అర్థం అష్టదళ కమలాల మధ్య వెలుగుతూ ఉన్న సమస్త సృష్టికి మూలకారణమైన అష్టదారిద్ర్యాలను నశింపజేసే సదాశివ లింగాన్ని నేను నమస్కరిస్తున్నాను. సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరాత్పరం పరమపదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం 8 అర్థం బ్రహ్మ విష్ణు వంటి దేవతలచే ఆరాధించబడే దేవాలయ పుష్పాలతో సదా పూజింపబడే పరమాత్మ స్వరూపమైన సదాశివ లింగాన్ని నేను నమస్కరిస్తున్నాను. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే అర్థం ఏ వ్యక్తి శివుని సన్నిధిలో ఈ పవిత్ర లింగాష్టకాన్ని భక్తిగా పఠిస్తాడో అతను శివలోకాన్ని పొందుతాడు మరియు శివుడితో కలిసి ఆనందంగా నివసిస్తాడు.